బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ వికాస్ రాజు ప్రకటించారు. మొత్తంగా 90,356 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు, ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చామని, సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట భద్రత, 50,000 కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే సరైన పత్రాలు చూపాలని, నిబంధనలకు లోబడే ప్రచారం చేసుకోవాలని సీఓ వికాస్ రాజు తెలిపారు. ఇక ఈసారి కొత్త సాఫ్ట్వేర్ ద్వారా పోస్టల్ ఓటింగ్, అలాగే సివిజిల్ యాప్ ద్వారా లేదా 1950 ఫిర్యాదులు చేయవచ్చని వికాస్ రాజ్ చెప్పారు. రద్దీ ప్రాంతాల్లో రోడ్ షోలకు అనుమతి లేదని, షెడ్యూల్ ప్రకారం మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నిక ఉంటుందని చెప్పారు. ఆర్వో వద్ద పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ ఉంటుందని వివరించారు వికాస్ రాజ్. ఇక జంచలగూడలో ఈవీఎం బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ఉంటుందని చెప్పారు. గత ఏడాది 2.09 లక్షల మంది పోస్టల్ హోమ్ ఓటింగ్ జరిగిందని, రాష్ట్రంలో 85 ఏళ్లు దాటిన వృద్ధులు 1.85 లక్షల మంది ఉన్నారని వివరించారు. ఇక 85 ఏళ్లు నిండిన వారికి హోమ్ ఓటింగ్ ఉంటుందని, రాష్ట్రంలో దివ్యాంగ ఓటర్లు 5.26 లక్షల మంది ఉన్నట్లు వికాస్ రాజ్ వెల్లడించారు. ఇక ఇంటి వద్ద ఓటింగ్ కోసం ఫారం డి పంపిణీ చేయాలని చెప్పాం. ఇక నామినేషన్ల ఉపశమన తర్వాత 3-4 రోజుల్లో హోమ్ ఓటింగ్ ఉంటుందని వికాస్ రాజ్ వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. 85 ఏళ్ల నిండిన వారు హోమ్ ఓటింగ్ కోసం ఏప్రిల్ 22 లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. మరో 3 రోజుల్లో హోమ్ ఓటింగ్ దరఖాస్తుల స్వీకారం మొదలవుతుందన్నారు. ఇక కంటోన్మెంట్ ఉప ఎన్నిక కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు ఆయన. రాష్ట్రంలో మొత్తంగా 90,000 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వెల్లడించారు ఈసీ. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ మనకి అందుబాటులో ఉన్నారు లైవ్ ద్వారా. చెప్పండి ప్రణయ్, ప్రధానంగా ఎన్నికల నగారా మోగిన తర్వాత పూర్తి స్థాయిలో పూర్తిగా ప్రభుత్వాల బాధ్యత కాకుండా ఈసీదే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పరిపాలనకు సంబంధించి పూర్తిగా ఎన్నికల ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఈసీ ప్రధానంగా చెప్పినటువంటి అంశాలు ఏంటి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈసీ వికాస్ రాజ్ పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఉన్నతాధికారులతో పాటుగా జిల్లా కలెక్టర్లతో కూడా సమావేశం నిర్వహిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ప్రధానంగా లోక్సభ ఎన్నికలతో పాటుగా ఏదైతే మొన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించినటువంటి రహస్య మరణంతో మళ్ళీ అక్కడ మరొక బై ఎలక్షన్ రాబోతున్న నేపథ్యంలో ఆ బై ఎలక్షన్స్ కూడా ఏదైతే షెడ్యూల్ ప్రకారం, ఏదైతే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకారంగానే అదే రోజు కూడా ఈ యొక్క ఎలక్షన్ కూడా ఉంటుంది అంటూ కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా పార్లమెంట్కి సంబంధించిన దాంట్లో 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 90,353 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వేసవి సమయాల్లో ఈ యొక్క పోలింగ్ జరగబోతా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాల వద్ద కూడా భద్రతా పెంపుతో పాటుగా కావాల్సినటువంటి వసతులను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నటువంటి కేంద్రాల వద్ద కూడా పూర్తి స్థాయిలో బందోబస్తులను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా బ్యాలెట్కి సంబంధించి కావచ్చు, అదే 80 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఫోన్ ఓటింగ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రక్రియ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తీసుకురాబోతున్నాం అంటూ కూడా ఈసీ చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. వికాస్ రాజ్ చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గతంలో 80,000కు పైగా కూడా ఓటింగ్ అయితే ఫోన్ ఓటింగ్ జరిగింది. అండ్ దాంతో పాటుగా మనం ఇంకొక చూసుకున్నట్లయితే ఇటు ఏదైతే బ్యాలెట్ ద్వారా కూడా దాదాపుగా కూడా 1,00,000 పైగా కూడా బ్యాలెట్ ఓటింగ్ జరిగిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో అదేవిధంగా బ్యాలెట్ ప్రింటింగ్కి సంబంధించి కూడా ఇక్కడ చెంచల్గూడలో జరిగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. బ్యాలెట్కి సంబంధించిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా భద్రతా సిబ్బందులతో పర్యవేక్షించడంతో పాటుగా ఉన్నత అధికారులతో కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు. ఉన్నత అధికారులందరూ కూడా వారి యొక్క ఏదైతే ఈ శిక్షణ పూర్తి స్థాయిలో కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. రాబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో కూడా ఎన్నికల సమయాల్లో ఏ విధంగా ఉండాలి అండ్ దాంతోపాటుగా కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏంటి అన్నటువంటి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన సిద్ధంగా పూర్తి స్థాయిలో కూడా వికాస్ రాజు పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మనం చూసుకున్నట్లయితే 90,356 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ పోలింగ్ కేంద్రాలకు వచ్చేటువంటి వాళ్ళందరికీ సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాలకు సంబంధించిన వాటిలో పూర్తి స్థాయిలో కూడా భద్రతను కూడా పెంపు చేస్తామని చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మరొక ట్రైనింగ్ సెక్షన్స్ కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇక దాంతోపాటుగా పార్టీలకు కూడా కొన్ని ఏదైతే
కొన్ని గైడ్ లైన్స్ని అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా రాత్రి సమయాల్లో ఈ డీజే బాక్సులతో ప్రచారాలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి వాటిలో పూర్తి స్థాయిలో పర్మిషన్ ఉండాలి. అండ్ దాంతోపాటుగా ఈ ఎన్నికల సమయంలో ఎన్నికల కూడినప్పుడు డబ్బుల విషయం కావచ్చు, కేవలం 50,000 రూపాయలు మాత్రమే క్యారీ చేయాలి. ఆ 50,000 కన్నా ఎక్కువ ఉంటే దానికి అయినటువంటి సరైనటువంటి పత్రాలతో మాత్రమే ఈ యొక్క బయట తిరగాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎక్కడ కూడా చెక్ పోస్టులు పూర్తి స్థాయిలో కూడా చెక్ పోస్టులలో పూర్తి స్థాయిలో చెకింగ్ ఉంటుంది. అండ్ మీరు తీసుకెళ్లేటువంటి ఏదైతే నగదు మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో చెక్ చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. దానికి కావాల్సినటువంటి పేపర్ డాక్యుమెంట్ అన్ని సరిగ్గా ఉంటేనే వాటికి సంబంధించినటువంటి దాంట్లో మేము అలౌ చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. అండ్ దాంతోపాటుగా మనం మాట్లాడుకుంటే ఈ యొక్క ఫోన్ ఓటింగ్ అండ్ బ్యాలెట్ ఓటింగ్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఈసారి మరింత ఏదైతే భద్రతగా కూడా నిర్వహించబోతామంటూ కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి ఎన్నికలకు అంటే రాష్ట్రం ఈ 17 పార్లమెంట్కి సంబంధించి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో కూడా షెడ్యూల్ రెడీ చేశామని చెప్తా ఉన్నాం. ఇక దాంతోపాటుగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి మహబూబ్నగర్కి సంబంధించినటువంటి ఎలక్షన్ కూడా షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తాం. దానికి సంబంధించినటువంటి ప్రత్యేక అధికారులతో కూడా మేము పర్యవేక్షణ కొనసాగుతుంది. అండ్ దాంతోపాటుగా ప్రతి డిస్టిక్కి సంబంధించి ఏదైతే డిఓలతో కూడా మాట్లాడుతున్నామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇక బ్యాలెట్లకు సంబంధించి చెంచల్గూడలోనే ఈసీ ప్రింటింగ్ జరుగుతుంది. వాటికి సంబంధించిన పేపర్లు కూడా అక్కడే జరుగుతాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. గతంలో చూసుకున్నట్లయితే 2.9 లక్షల మంది కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ను యూజ్ చేసుకున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా 85 సంవత్సరాలు దాటిన వాళ్ళంతా కూడా 1.85 లక్షల మంది ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఈ యొక్క ఫోన్ ఓటింగ్ను యూజ్ చేసుకున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతాం. అయితే అదేవిధంగా ఈసారి కూడా ఏదైతే ఇప్పుడు రాబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో కూడా ఫోన్ ఓటింగ్తో పాటుగా ఏదైతే బ్యాలెట్ ఓటింగ్ ని కూడా నిర్వహిస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో దివ్యాంగులకు సంబంధించినటువంటి 5.26 లక్షల మంది ఓటర్లు ఉన్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఓటింగ్ కి సంబంధించినటువంటి ఇంటి వద్ద నుంచే ఓటింగ్ చేసే విధంగా కూడా వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నామంటూ కూడా వికాస్ రాజ్ చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అండ్ దాంతోపాటుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా భద్రత ఏర్పాటు చేస్తాం. అండ్ దాంతోపాటుగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఘటనలు కానీ చోటు చేసుకోకుండా పూర్తి స్థాయి బాధ్యతను కూడా ఎన్నికల కమిషనే తీసుకుంటుందంటూ కూడా వికాస్ రాజ్ వెల్లడిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. రాజశేఖర్, ప్రధానంగా చూసుకుంటే అంటే ఎన్నికల ప్రచారానికి సంబంధించి నియమ నిబంధనలు ఇప్పటికే విడుదల చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైపు రంజాన్ మాసం మొదలవుతున్నటువంటి పరిస్థితి, కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి నిబంధనలు ఏమైనా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే కొన్ని ఏరియాలు ఏమైనా గుర్తించి ఏరియాల్లో రోడ్లపై ఏమైనా బహిరంగ సభలు కానీ లేకపోతే రోడ్ షోలు కానీ నిర్వహించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి విధి విధానాలు ఏమైనా విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుందా ఈసీ? ఎస్ ఖచ్చితంగా కూడా ఏదైతే పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏదైతే బహిరంగ సభలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా పర్మిషన్స్ ఉండాలి. దానికి సంబంధించినటువంటి లిమిటేషన్ అనేది ఉంటుంది. ఆ లిమిటేషన్ ప్రకారం మెయింటైన్ చేయాలి. అండ్ దాంతోపాటుగా ఈ సౌండ్ స్పీకర్స్ ఎక్కువ శాతం కూడా డీజే బాక్సులు పెడుతూ వీటికి సంబంధించిన ప్రచారం కొనసాగిస్తారు కనుక వాటికి సంబంధించిన నేపథ్యంలో కూడా ఒక లిమిట్ సౌండ్ మెయింటైన్ చేయాలి. అండ్ దాంతోపాటుగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఏదైనా క్లోజ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఎవరు కూడా బయట తిరగొద్దు. అండ్ దాంతోపాటుగా ఈ సౌండ్ బాక్స్కి సంబంధించినటువంటి ఉల్లంఘిస్తే వాటికి కఠిన చర్యలు ఉంటాయి. అండ్ దాంతోపాటుగా పార్టీలకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ప్రతి పార్టీకి అభ్యర్థులకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ అయితే పంపిస్తా ఉన్నాం. వాటికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అన్ని కూడా మీరు వాడుతూనే గైడ్ లైన్స్ యూజ్ చేసుకుని ముందుకెళ్లాలంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నాం. ఇక మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఈ రంజాన్ మాసం నేపథ్యంలో కూడా ఓల్డ్ సిటీ అంతా కూడా ఈ రంజాన్ మాసంతో బిజీగా ఉంటుంది. సో ఈ బిజీగా ఉన్న నేపథ్యంలో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఈ మాసంలో అంటే ఈ రంజాన్ మాసానికి సంబంధించి కొంత పార్టీలకు సంబంధించిన ప్రచారాలు కొనసాగుతాయి. మరోవైపు ముస్లింకి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి కనుక వాటికి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల అధికారులు వాళ్ళకి సంబంధించిన డైరెక్షన్స్తో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏదైతే కావాల్సిన పర్మిషన్స్ కావచ్చు వాళ్ళు చేసుకోవాల్సిన